it sounds for me to stand up here and preach about this man who lived 2000 years ago. 2000 సంవత్సరాలకు పూర్వం నివసించినటువంటి ఆ వ్యక్తిని గురించి నేను ఇప్పుడు మాట్లాడటం నాకెంత వెర్రితనముగా అనిపిస్తున్నది. God calls it foolish. దేవుడు దాన్ని వెర్రితనం అని పిలుస్తున్నాడు. But it pleased God to use the foolishness of preaching. అయితే సువార్త యొక్క వెర్రితనాన్ని ఉపయోగించుకొనటం దేవునికి ప్రీతికరముగా ఉన్నది. To offer salvation to lost mankind. మరి నశించిపోతున్న లోకానికి రక్షణ అనుగ్రహిస్తా ఉన్నాడు. God's ways are not our ways, the Bible says. బైబిల్ అంటున్నది దేవుని మార్గాలు మన మార్గాల వంటివి కాదు. The world would expect God to use the greatest wisdom in this world to reach the lost. లోకం ఏమనుకుంటుందంటే నశించిపోతున్న ప్రజల్ని రక్షించడానికి దేవుడి లోకంలో ఉన్న శ్రేష్టమైన వాటిని వాడుకోవాలని లోకం అనుకుంటది. Remember Moses? మోషేని జ్ఞాపకం చేసుకున్నాడు. Moses was trained in all the learning of Egypt. మోషే ఐగుప్తులోని సకల విద్యలను అభ్యసించినటువంటి వాడు. He knew all the wisdom of the ancient Egyptians. ఆయన ఆ దినాల్లో ఐగుప్తులో ఉన్నటువంటి సమస్త జ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. But God said, not so, Moses. అయితే మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే ఇది పనికిరాదు. 40 years I want you to be a shepherd in the wilderness. నీవు అరణ్యములో 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉండాలి. And then you're going to come and lead my people Israel out of Egypt. ఆ శిక్షణ తర్వాతనే నీవు ఐగుప్తుకు వచ్చిన ప్రజలను విడిపించబోతున్నావు. Christians think that when a man or woman go to a Bible college and learn all that they teach there, he's fit to be a preacher of the gospel. దేవుని బిడ్డలు అనుకుంటారు ఒక సువార్తికుడు బైబిల్ కళాశాలకు వెళ్ళి అక్కడ బాగా దేవుని వాక్యాన్ని నేర్చుకుని వస్తేనే ఆయన గొప్ప ప్రసంగికుడు అవుతాడు అనుకుంటారు. It's not the learning that God wants. దేవుడు నువ్వు నేర్చుకునే విషయాన్ని గురించి మాట్లాడటం లేదు. He wants men and women who are dedicated to preach the foolishness of the gospel. దేవుడు కోరుకునేటువంటిది ఈ వెర్రితనముగా ప్రకటించబడుతున్నటువంటి సువార్తను ప్రకటించే పురుషులు స్త్రీలు దేవునికి కావాలి. Paul said, I'm not ashamed of the gospel. పౌలు అంటాడు సువార్తను గురించి నేను సిగ్గుపడువాడని కాను. It is foolish, but I'm not ashamed. అది వెర్రితనముగానే ఉండవచ్చు, కానీ దాని గురించి నేను సిగ్గుపడటం లేదు. Many young people get into the ministry today. నేటి దినాల్లో చాలా మంది యవన తరం దేవుని పరిచర్యలోనికి వస్తున్నారు. You know why? ఎందుకో తెలుసా? Well, it's wonderful if young people come into the ministry. They should. యవనస్తులు పరిచర్యకు రావటం చాలా మంచిదే, ఇది చాలా గొప్ప అద్భుతం. But what is the motive with which they enter the ministry? అయితే యవనస్తులు దేవుని పరిచర్యలోనికి రావటంలో కలిగినటువంటి ఉద్దేశం ఏంటి? Many young people are drawn to the ministry because they think it's a very glamorous occupation. మరి చాలా మంది యవనస్తులు క్రీస్తు సువార్తను ప్రకటించడానికి పరిచర్యలో రావటం అది చాలా అద్భుతమైనదని గ్రహించి వస్తున్నారు. Some come because they want popularity. మరి కొంతమంది పేరు ప్రఖ్యాతుల కొరకు వస్తున్నారు. There are others who come to make money. మరి కొంతమంది డబ్బు సంపాదనే ఉద్దేశముగా పరిచర్యలోకి వస్తారు. They love the praise of men more than the praise of God. దేవుని సేవలోనికి మనుషుల పొగడతలు కోరుకోవడానికి వస్తారు తప్ప దేవుని పొగడతల కొరకు రారు. So they come to glorify themselves. వారు తమను తాము ఘనపరచుకోవడానికి అనేక మంది సేవలోకి వస్తున్నారు. If you read what Paul says in his epistles about the ministry. అయితే పౌలు తాను రాసిన పత్రికల్లో మనం చదవగలిగితే about the ministry. పరిచర్యను గురించి ఆయన చెప్పిన మాటలు. You would be afraid to enter the ministry in a nonchalant manner. పౌలు చెప్పిన మాటలు మనం ధ్యానం చేస్తే సేవలో అడుగు పెడతానికి భయపడిపోతాం. It's not a glamorous occupation. ఇదొక ఏదో గ్లామరస్ గా సేవ ఉంటుంది అని అనుకోవడానికి వీల్లేదు. Many preachers have made it glamorous. చాలా మంది ప్రసంగికులు పరిచర్యను ఆ విధంగా తయారు చేశారు. They are being looked up to by people. వారు